వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇన్ని ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత మీరు ఒక సక్సెస్ఫుల్ కెరియర్ రన్ చేసుకుంటూ ఉన్న టైంలో అక్కడ నుంచి సీన్ కట్ చేస్తే మళ్ళీ సినిమా వాజ్ న్యూ టు యువర్ లైఫ్. కెరియర్ వాజ్ అగైన్ ఫ్రమ్ స్క్వేర్ వన్. యూ హ్యావ్ టు స్టార్ట్ జీరో. ఇక్కడ E=MC² కాదు, A+B² ఎప్పుడన్నా ట్రై చేశారా అవకాశాలు రావాలని ఎవరి దగ్గర కన్నా ఇలా అప్రోచ్ అవ్వడం, అక్కడ హ్యూమిలేషన్స్ తీసుకోవడం? బికాజ్ ఏదో ఇంటర్వ్యూలో మీరు చెప్పడం నేను చూశాను, అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా నాకు వేషం కావాలి, చిత్ర విచిత్రంగా వెళ్ళిపోతూ ఉంటాను ప్రతి చిన్న చిన్న ఆఫీసులు కూడా. ఒక్కసారి నాకు అతను డైరెక్ట్గా కలుస్తానని మేము రమ్మన్నారు అన్నాడు. దేర్ వాజ్ సమ్ కమ్యూనికేషన్ గ్యాప్. ఐ వాజ్ మేడ్ టు సిట్ అవుట్ సైడ్ ఫర్ 2.5 hours. ఐ వాజ్ నాట్ కాల్డ్ ఇన్. మీరు వెయిట్ చేశారు? వెయిట్ చేశాను. దట్ వాజ్ ద ఓన్లీ డే. ఎందుకు వచ్చావు అనుకోలేదు, కానీ ఓహో ఇలా ఉంటాయన్నమాట డైనమిక్స్ అని కొంచెం మనసుకి చెప్పుకోవాల్సి వచ్చింది ఆ రోజు. ఆదిత్య అనే అబ్బాయి పిలిచాడు. డైరెక్టర్ ఆదిత్య కాదు, డైరెక్టర్ ఆదిత్య. అక్కడ కాస్టింగ్ చూసే ఆదిత్య అని ఆయన, సార్ మిమ్మల్ని కలుస్తా అన్నారు అని పిలిస్తే బయట కూర్చున్నాను. ఐ వాజ్ నాట్ ఈవెన్ అలౌడ్ టు మేక్ ఇన్ ఏ రూమ్ లాంటిది కూడా ఏం లేదు. బయట మామూలుగా ఆఫీసు, అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, నల్లగా ఉండేవాళ్ళు, తెల్లగా ఉండేవాళ్ళు, ఎత్తుగా ఉండేవాళ్ళు, పొట్టిగా ఉండేవాళ్ళు. నా ముందు అటు ఇటు తిరుగుతున్నారు నా మించే. నోబడీ వాజ్ టాకింగ్ టు మీ. ఎవరు నన్ను పలకరించట్లేదు. ఆదిత్యకి సైగ చేస్తే నాకు చంద్రశేఖర్ కనిపిస్తున్నారు, అద్దం నుంచి కనిపిస్తున్నారు ఆయన. బట్ హీ వాజ్ నాట్ లుకింగ్ ఎట్ మీ. ఆదిత్య కనిపిస్తే ఇట్ట అన్నాడు, ఉండంటున్నాడు. ఇట్ వాజ్ 2.5 hours I was waited. You being a doctorate, you being a government employee, you being a government senior joint collector cadre employee. Exactly. ఆ స్టేజ్లో ఉన్న మీరు 2.5 గంటలు బయట వెయిట్ చేయడం చేశాను. ఐ డెంట్ ఫీల్ బ్యాడ్. ఒకసారి ఆలోచించుకున్నాను, దిస్ షుడ్ బి ద వే, ది ఫైట్ ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు ఇంకో రకంగా ఆలోచించానంటే ఇంకొంచెం తెలివిగా డీల్ చేద్దాం దీన్ని. మనమే ఏలేటి చంద్రశేఖర్ కాల్ చేద్దాం ఈసారి. ఐ హ్యావ్ దట్ స్టేచర్ ఉంది కదా. అంతవరకు అదే చేశాను. ఆ రోజు అందుకు కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా వెళ్ళాను. మామూలుగా నేను ఏలేటి చంద్రశేఖర్కి కాల్ చేస్తా, బ్రో ఐఎమ్ ఐఎమ్ సో అండ్ సో. ఈ మాట మీద నవ్వుతాడు. అవసరాల శ్రీనివాసని గుర్తు చేస్తాను మీకు. ఆయనకు ఒకసారి ఇలా జాయింట్ కలెక్టర్స్ వైజాగ్ ఇప్పుడు ఆర్టిస్ట్ అని పెడితే ఆయన రెస్పాండ్ అవ్వలేదు. మొన్న కారణం చెప్పాడు, సార్ ఈ కలెక్టర్లు, బ్యాంక్ మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఇవ్వలేము సార్, తినేస్తారు సార్ వీళ్ళు. బాబు నేను ఆ దృష్టితో పెట్టలేదు, నువ్వు కొంచెం గౌరవిస్తావని దృష్టి పెట్టాను. సో ఈ కోణం ఉంది. ఇందాక ఆయన అడిగాడు, ఈ కోణం ఉన్నది నేను నెక్స్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. బట్ ఆల్రెడీ ఒక చరిత్ర ఉన్న మీకు ఈ రకంగా హ్యూమిలేషన్స్ ని ఫేస్ చేయడం చిత్రం చెప్పినా మీకు. కాస్ట్యూమ్స్ కొలతలు తీసుకున్నారు, ఆ వేషం నాకు ఇచ్చారు. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్లుండి నుంచి డేట్లన్నీ ఆదిత్య మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ సారీ ఆ రోల్ మీకు ఇవ్వట్లేదు అని. రిజెక్షన్ ఏమని ఎందుకు చెప్పారంటే మీ ఏజ్ మీరు కొంచెం యంగ్గా ఉన్నారు, మీరు సాయి చంద్ గారు గడ్డం అది ఉండి ఆయన ఫ్రెండ్గా ఉండాలి. నేను పోనీ అదొక కాంప్లిమెంట్తో కూడిన అందుకే అప్పుడు చెప్పాను. అప్పుడు మాట చెప్పాను, భయ్యా ఇప్పుడు మీకోసం నేను ఓల్డ్ లుక్ తెచ్చుకోలేను, పైగా నాకు శుక్రగ్రహం ఎప్పుడు ఉచ్చంలో ఉంటుంది. శుక్రగ్రహం మనుషులను అందంగా చూపిస్తుంది. సో నాకు స్కిన్ టోన్లు బాగుంటాయి. నేను ఇప్పుడు నువ్వు చెప్పావు కదా అని తెల్లగడ్డం పెంచుకుని ఐ కెనాట్ డూ దట్, పర్వాలేదు మళ్ళీ చేద్దామని చెప్పాను. ఈ ఆదిత్య పాప మళ్ళీ డైరెక్టర్ అయ్యి నమోని ఒక చిన్న సినిమా తీసి అందులో నాకు ఒక లీడ్ వేషం ఇచ్చాడు. ఆఫ్టర్ దట్ అది వేరే విషయం. అపార్ట్ ఫ్రమ్ వెయిటింగ్ ఫర్ 2.5 hours అండి, ఎప్పుడన్నా మీకు అసలు నేను ఎందుకు వచ్చాను ఇందులోకి, నాకు అవసరమా ఇవన్నీ అని ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంట్రోస్పెక్షన్ అవుతుంటుంది. అవసరమా అని మాత్రం అనిపించింది. ఎందుకంటే నౌ దిస్ ఈజ్ మై బ్రెడ్ ఎర్నర్, దిస్ ఈజ్ మై లైఫ్ నౌ. ఐఎమ్ ఎన్ యాక్టర్. అంటే ఎవరన్నా మీతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా సరే యూ నాట్ గోయింగ్ టు ఇప్పుడేం చేయను, గివ్ అ థాట్ అబౌట్ ఇంకేమను ఏదో అనుకోను, నాకు అనవసరం. ఐఎమ్ ఏ 54-year-old మ్యాన్. ఐఎమ్ ఎ డాక్టరేట్ ఫ్రమ్ ఏ రెస్పెక్టబుల్ యూనివర్సిటీ. ఐ హావ్ డన్ 100 movies. నేను 4 సార్లు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, 2 సార్లు గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఎట్ ఏజ్ 25-26 సంవత్సరాలకి. Sir, I just love your attitude, sir. I just love your attitude, sir. ఎందుకంటే 4 సార్లు ఫెయిల్యూర్స్ చూసి కూడా బట్ స్టిల్ యు ఆర్ లైక్ 4 సార్లు రాశాను. ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాక ప్రిలిమ్స్ పోలేదుగా. ఎగ్జాక్ట్లీ 10 లక్షల నుంచి 500 మందికి వచ్చాను. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ సార్, యు ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ఎన్ ఈక్వల్ వే. గుడ్ ఆర్ బ్యాడ్ కాదు, ఇట్ ఇస్ గుడ్ ఓన్లీ. ఐ ఫాట్ ఫర్ ఇట్. నేను యుద్ధం చేశాను. నైట్ నాకు డబ్బు తక్కువగా ఉంది, నేను ఉస్మానియా క్యాంపస్లో చేరి చదువుకుని కష్టాలు పడి ఇప్పటికి నేను మళ్ళీ రాత్రి లేచి పొద్దున్న లేచి ఇంకా యుద్ధం చేస్తున్నాను కదా. at 54 ఇంత 27 years ఆఫ్ బ్లడ్ అండ్ స్వెట్ అండ్ టాయిల్ ఇన్ మై లైఫ్. సరైన సక్సెస్ వచ్చిందో తెలియదు. సక్సెస్కి నేను నిర్వచనం ఇప్పుడు ఇందాక చెప్పాను కదా. ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సార్ మీకు, పబ్లిక్ సర్వీసా సినిమానా? రెండు. ఒక్కొక్క ఈవెంట్స్ ఉంటాయి పబ్లిక్ సర్వీస్లో. కొన్ని అద్భుతమైన సందర్భాలు, హుదూద్ రీకన్స్ట్రక్షన్లో సాటిస్ఫాక్షన్, గొప్ప ఉద్యోగం. అలాగే ఒక ఇంటర్వ్యూ చెప్పేశాను, మళ్ళీ క్లుప్తంగా చెప్పేస్తాను. ఒకసారి ఒక ఆక్సిజన్ సిలిండర్ బద్దలయ్యి 42 మంది చచ్చిపోయారు గాజువాక మన స్టీల్ ప్లాంట్లో. ఆ శవాల ఐడెంటిఫికేషన్ కూడా చాలా కష్టమే. బొగ్గు ముక్కలు అయిపోయారు. వాళ్ళందరినీ వాళ్ళ ఉంగరాలను బట్టి
వాళ్ళు వేసుకున్న డిట్టి కట్టారు మిగిలితే దాన్ని బట్టి ఇలా పట్టుకుని ఆ శవాలను వాళ్ళ ఇళ్ళకి అప్పచెప్పడానికి నాకు 4 రోజులు పట్టింది. ఆ 4 రోజులు నేను మార్చురీలో ఉన్నాను వితౌట్ గెట్టింగ్ డిజీనెస్ కానీ, అది ఇప్పుడు గుర్తెచ్చుకుని ఆనందంగా అనిపిస్తుంది. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లైక్ ఇప్పుడు సినిమాల్లోకి వచ్చిన తర్వాత మంచి రోల్ ఎప్పుడైనా చేసినప్పుడు అంటే చాలామంది అంటారు, కొన్ని అర్థం కావు నాకు. మా సినిమా వాళ్ళు చెప్పే ఒక మాట ఏంటంటే అసలు పాత్రలో లీనమైపోవడం అంటుంటారు. నేను ఆమె బ్లడీ ప్రొఫెషనల్ అప్రోచ్ మంది. ఈ పాత్రలో లీనమైపోవడం అంటే అర్థమయ్యేది కాదు, కానీ కొన్నిసార్లు అది ఎదురవుతుంది. అది ఎదురైనప్పుడు ఆనందంగా అనిపిస్తుంది. సో ఏదో తెలియని ఒక అంటే నా గతం మర్చిపోయి, ఫెయిల్యూర్స్ మర్చిపోయి, సివిల్ సర్వీస్లో వాడు నా బ్యాచ్ మేట్ కలెక్టర్గా ఉన్నాడు, నాకంటే కింద ఉన్నవాడు స్పెషల్ సెక్రటరీగా ఉన్నాడు. ఎప్పుడైనా ఇలాంటి అలా పాసింగ్ క్లౌడ్స్గా వెళ్తూ ఉంటాయి మైండ్లోంచి, వెళ్తూ ఉంటాయి. అవి ఒక మంచి వేషం, మంచి సీన్ పడినప్పుడు టక్కని నేను దాని నుంచి బయటకు వస్తూ ఉంటాను. ఎప్పుడన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో మీ అబిలిటీస్ గురించి ఎనీబడి స్కెప్టిక్ అబౌట్ యువర్ రోల్స్ అండి? అంటే ఎలా, నాకు అర్థం కాలేదు. అంటే స్కెప్టిజం ఉంటుంది కదా, అంటే అదర్ యాక్టర్స్ ఫ్రమ్ అదర్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ మీకు వేషాలు ఇచ్చేటప్పుడు కానీ ఒక కైండ్ ఆఫ్ ఒక టైప్ స్టీరియో టైప్ రోల్స్ మీకు రావడం కానీ, ఈయన చదువుకున్నాడు, ఈయన కలెక్టర్, ఈయన పద్ధతిగానే చేస్తాడు, ఈయనకి ఇవే ఉంటాయి, అలాంటి ఉన్నాయి. దాన్ని నేను బ్రేక్ చేశాను. అంటే ఐ కెన్ సే విత్ ఏమన్నా సాటిస్ఫాక్షన్ దట్ నాకు వచ్చినన్ని వెరైటీ రోల్స్ మిగతా నా లీగ్లో ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావట్లేదేమో అనిపిస్తుంది నాకు. లైక్ ఒక కామెడీ, ఒక విలని, పెద్ద కాపులో భయంకరమైన విలన్ వేషం వేశాను. మహానుభావుడు ఇచ్చిన మారుతి గారు మంచి రోజులు వచ్చేలో ఒక సాడిస్ట్ టు ద కోర్. అంటే నాకు నచ్చిన వాడిని కరోనా తెప్పించి చంపేయాలని ప్లాన్ చేసి అంత బ్యాడ్ ఫీల్ వేషం ఇచ్చారు. ఐ కుడ్ డూ ఇట్ వెల్. అశోకవనం అర్జున్ కళ్యాణ్లో ఒక హెల్ప్లెస్ ఫాదర్ సడన్లీ కూతుర్ని ఎవరో తిడితే అప్పుడు దాకా నిశ్శబ్దంగా ఉన్న మనిషి ఒక్కసారి బరస్ట్ అవుతాడు. నా కూతురు జోలికి వస్తే కాళ్ళు చేతులు తీసేస్తాను, మీరెవర్రా నాకు చెప్పడానికి నా కూతురు గురించి, తను ఏం చేసినా నాకు ఓకే, ఐ స్టాండ్ బై హర్ అని చెప్పి. అప్పుడు ఇంటర్వెల్లో ఆ సీన్ అయిన తర్వాత ఇప్పుడు ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ఏ 25 years old గర్ల్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ వచ్చి మా నాన్న గుర్తొచ్చాడండి ఆ సీన్ చూస్తున్నప్పుడు ఐ రియల్లీ వెంట్ ఇన్ టు టీయర్స్. భలే నచ్చింది నాకు. అద్భుతం. అంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ మీరు చేసే క్యారెక్టర్స్, చేస్తున్నటువంటి సీనియర్ సక్సెస్ఫుల్ క్యారెక్టర్స్ ఉండగా వారందరినీ కాదనుకొని శ్రీనివాస్ గారికి అవకాశం రావడం దగ్గర నుంచి, దాన్ని మీరు ప్రూవ్ చేసుకోవడం దగ్గర నుంచి, అది మీరు సక్సెస్ఫుల్గా ఎలివేట్ అయ్యి ఇంకా కంటిన్యూస్గా సినిమాలు చేయడం దగ్గర నుంచి, ఇదంతా అసలు చాలా పెద్ద అచీవ్మెంట్ గానే చూస్తాను. అచీవ్మెంట్ ఎందుకంటే ఇప్పుడు అంటే అది ఊరికనే డెస్టినీ అని చెప్పలేం కానీ సార్, మీ డెస్టినీ పుట్ మీ హియర్, నన్ను డెస్టినీ తీసుకొచ్చింది. ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో హౌ డిడ్ యు క్రియేట్ ఎ స్పేస్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇస్ మై క్వశ్చన్. దట్ ఈస్ దానికి నేనేంటంటే నాకు పిచ్చి బేసికల్గా. నాకు ఒక పట్టుకుంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్సెంట్రిసిటీ ఉంటుంది. ఏం చేస్తారు అందరి దగ్గరికి వెళ్ళి నాకు వెళ్తాను, నాకు ఇప్పుడు ఇంకా తగ్గింది అవసరం లేదు. బట్ స్టిల్ ఐఎమ్ ఏ గుడ్ ట్రయర్ ఫర్ గెటింగ్ రోల్స్. ఏం చేసేవాళ్ళు అందరూ ఫోన్లు చేస్తాను, ఆఫీస్కి వెళ్తాను, కొంచెం అవసరం లేదు మహా అయితే. అంటే బేసిక్గా నాకు కొంచెం ఆనాలు కూడా అంటే 100 చేస్తే 5 వస్తాయిగా. 100 ఫోన్లు చేస్తే 5 వేషాలు రావచ్చుగా. మీరు 100 ఎందుకు రావాలి, మీకు 100 ఎందుకు వచ్చేయాలి? అక్కడే ఇప్పుడు కుర్రాళ్ళు దెబ్బతింటున్నారు. వెళ్ళాం సార్ ఆఫీస్కి, నో అన్నారు. నో, 1000 ఆఫీస్కి వెళ్ళు, 950. దానికి ఒకటి చెప్తారు, మీరు కలెక్టర్ కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తారు, ఆఫీస్కి వెళ్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, కొంతవరకు కరెక్ట్. అంటే మీకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ ఉంటాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం పోలేదు, డిగ్నిటీ ఏం పోలేదు, ఈగో ఏముంది, ఇట్స్ ఎ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఈగో. నాకు అక్కడ ఎంతసేపు ఏంటి వేషం కొట్టేయాలని. సో దట్ బ్రాట్ యూ హియర్ టుడే. అంతే సార్, చాలా మంది డైరెక్టర్స్ లో వర్క్ చేశారు కదా మీరు, దగ్గర 116 సినిమాలు చేశారు. 30-40 మంది ఈజీగా ఉంటారు. సో బెస్ట్ డైరెక్టర్ మూమెంట్ ఏంటి మీకు? నాకు చాలా ఉన్నాయి. ఇది గవర్నమెంట్ పిల్లేం కాదు, చాలా మీకు నచ్చిన ఉత్తమైన పాట చెప్పమంటారు, మైండ్ 10 పాటలు చెప్తుంది. బెస్ట్ డైరెక్టరల్ మూమెంట్స్ ఆర్ విత్ మారుతి గారు, అనిల్ రావుపూడి గారు, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, గీత గోవిందంలో ఫాదర్ ఇచ్చిన పరశురాము, సుబ్రహ్మణ్యపురం అని ఒక చిన్న సినిమాలో వెళ్ళిన వేషం ఇచ్చాడు సంతోష్ జాగర్లపూడినాడు. అండ్ ఫైనల్లీ అశోకవనంలో అర్జున్ కళ్యాణ్, రవికిరణ్ కోలా. నా మొత్తం డీగ్లామరైజ్ చేసేసి నన్ను నేల టికెట్లో ఒక ఫిషర్మన్ వేషం ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ. ఎన్ని బెస్ట్. సో అంటే ప్రతిదీ ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే పెదకాపులో ఒక బుల్లెబ్బాయి అని ఒక వేషం ఇచ్చారు, ఇలా పళ్ళు ఇలా పెట్టి. అప్పుడు ఒక కాంప్లిమెంట్ వచ్చింది ఆ సినిమా తర్వాత. జగపతి బాబు గారు నాకు మంచి ఫ్రెండ్ అండి. ఆయన ఆ సినిమా చూసి నాకు కాల్ చేశారు, నేను ఇన్నాళ్ళు మిమ్మల్ని కలెక్టర్గానే భావిస్తున్నాను, ఈ రోజు నుంచి మీరు యాక్టర్ అని పెట్టేశాడు ఆయన. సో దట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్. మీరన్న అంటే ఆనంద బాష్పాలని కాదు కానీ మేబీ కొంచెం మూవ్ అయిన సందర్భం ఒకటి చెప్పనా, గేమ్ చేంజర్ షూట్ అవుతుంది కొత్త వలస అనే విశాఖపట్నం దగ్గర.
శంకర్ గారు యాక్షన్ చెప్తున్నారు, రామ్ చరణ్ గారు కూర్చున్నారు, అటు నేను ఆ 2 సీన్లు నేను వచ్చాయి, బాగా వచ్చాయి సినిమాలో. అలా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అక్కడి నుంచి మొదలైంది. ఆ రోజు అనిపించింది, అంటే శంకర్ గారు అసలు ఎక్కడో ఉంటాడు కదా మనిషి, ఆయన దర్శకత్వంలో రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ గారితో 1-to-1 డైరెక్ట్ సీను. ఓకే, యువర్ పేషెన్స్ పేడ్ ఆఫ్ మిస్టర్ శ్రీనివాస్, నథింగ్ టు ఫీల్ బ్యాడ్ లెవెల్లో మీకు మీరు ఎలివేషన్ అనిపించి ఆనందపడ్డాను. లెట్ us ఫైట్, లెట్ us కంటిన్యూ ద ఫైట్. అమ్మ ఇవాళ ఇదంతా మీరు డీప్ టాక్స్ అని పెట్టిన ఇది ఎందుకు ఇంతలా ఇది మాట్లాడుతున్నానంటే, దిస్ షుడ్ బి ఐ ఓపెనర్ ఫర్ యంగ్స్టర్స్. 100% సార్. ఓపిక ఉండదు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులని రాశాడు శ్రీ గారు. ఎలాగా అంత నిస్సత్వం అయిపోతే, రన్నింగ్ చేయరు, బరువులు ఎత్తరు, చిన్న ప్రేమకి భయపడిపోతారు, ఆడపిల్లల విషయంలో వీక్ అయిపోతారు, ఓ మంచి సాహిత్యం చదవరు, ఏది లోతుగా చూడని వ్యవస్థ వచ్చేసింది. లోతుగా చూడండి, అధ్యయనం చేయండి, మీలోకి మీరు చూసుకోండి. ఏం సినిమా పిల్లలు, సినిమా యంగ్స్టర్స్ కూడా తగులుతూ ఉంటారు. శ్రద్ధ ఇది అంటే మీకు ఇవాళ పలికింది కాబట్టి అంబా అనకండి, నాకేం పలికింది? 5 ఇంటర్వ్యూలు దొబ్బెట్టుకుని ఇక్కడికి వచ్చాను చీఫ్ సెక్రటరీ అవ్వాల్సిన అండి. నాకేం పలికింది అంబా? నన్ను మొత్తుతూనే ఉన్నాడు దేవుడు. అదే కదా, ఎప్పుడు దౌడమి కొడుతూనే ఉన్నాడు దేవుడు. కొట్టిన ప్రతిసారి అంతే లాగా ఎంత లేచని తెలియదు కానీ, ఎంత లేచని తెలియదు. అలా ఆయన చెప్తాడు, విశ్వంబర అనే దాంట్లో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు చెప్తారు. అసలు ఏంటి సార్ ఈ సంక్రాంతి సినిమాలకి ప్రతి సినిమాలో ఉన్నారు మీరు. ఉన్నానుగా, ఆకులు రాలిపోతే చిగురాకులు పుట్టవా అన్నాడు. ఎప్పుడో ఏదో అవుతుంది, ఏమవుతుంది, అల్టిమేట్గా చస్తాం లాస్ట్కి. సిరివెల్ల సీతారామశాస్త్రి గారు చెప్పాడు, పుట్టకా చావు 2 నీకు అవి సొంతం కావు, జీవితకాలం ఒకటే ఉన్నది నేస్తాం, ఏం రంగులు వేస్తావు వేసుకో అన్నాడు. ఏ రంగు ఓ రంగు బాగుండదు ఎవడు అప్రిషియేట్ చేస్తే నీకేంటి చేయకపోతే. అంటే ఇంత ఈజీగా ఉండడం కరెక్ట్ చేయగలరంటే మానసిక వ్యవసాయం ఇది చేయాలి. ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, అసలు మీకు బాధ ఉండదు. ఎందుకు ఉండదండి? ఏడవను, ఏడుపు తక్కువ. డౌన్ అయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. లాస్ట్ ఇంటర్వ్యూ పోయినప్పుడు సివిల్ సర్వీస్లో నాకు గ్రూప్ 1 పెద్ద ఇష్టం కాదు. ఈ డిఎస్పీ ద్వారా ఐపీఎస్ అవ్వడం, కొంతమంది ఆర్డీఓల నుంచి ఐఏఎస్ అవ్వడం, అంటే వాళ్ళని కించపరిచి నాకు ఆ రూట్ ఇష్టం కాదు. నేను అల్టిమేట్గా అక్కడే చచ్చాను, అది వేరే విషయం. కొడితే ఏనుక్కుమసం డైరెక్ట్ ఐఏఎస్ కొట్టాలా, 24 ఏళ్ళు కొట్టాలనే ఉద్దేశంతో 22 ఏళ్ళకే ఫస్ట్ అటెంప్ట్ రాసి చచ్చాను. లాస్ట్ అటెంప్ట్ పోయినప్పుడు అప్పుడు సెల్ ఫోన్లు లేవు ఇంకా, 1996 జూన్ ఆఖరి ఇంటర్వ్యూ పోయింది. నేను ఆ రోజు పేపర్లో పొద్దున్న చూసుకోకుండా నైట్ హిందూ ఆఫీస్కి వెళ్ళి, హిందూ ఆఫీస్లో ఫస్ట్ కాపీ వస్తుంది, వెతుక్కున్నాను, పేరు లేదు, అయిపోయింది. సివిల్ సర్వీసెస్ ఎపిసోడ్ ఇస్ ఓవర్ ఫర్ మై ఇన్ మై లైఫ్. 4 అటెంప్ట్లు అయిపోయాయి, లాస్ట్ ఇంటర్వ్యూ కూడా పోయింది, 4 ఇంటర్వ్యూలు పోయి. ఐ వాజ్ 25. 11:30 అయింది, రాత్రి అంతా నడిచాను, ఊరంతా నడిచాను, ఇది హైదరాబాద్ అంతా నడిచాను, ట్యాంక్ బండి మీద కూర్చున్నాను. నాకేమి సూసైడ్లో ఏం థాట్స్ ఏం లేవు, రావు కూడా. అక్కడ కూర్చున్న తర్వాత సిరివెల్ల సీతారామశాస్త్రి గారిని గుర్తు తెచ్చుకున్నాను. ఇలా అక్కడికి వెళ్ళి ఒక ఎస్టీడీ బూత్ మా అమ్మకి ఫోన్ చేశాను. అప్పుడు మా అమ్మ ఫోన్ ఎత్తి ఏమైంది అంది. మా అమ్మకి ఏం తెలియదు, మా అమ్మ నిశాని, మా నాన్న నిశాని. మా కమ్యూనిటీ బ్రాహ్మణంలో చదువులు ఎక్కువ ఉంటాయి, అయినా చదువుకోలేదు వాళ్ళిద్దరు. అప్పుడు మా నాన్నగారు మా అమ్మ కొంచెం వాళ్ళకి చెప్తున్నప్పుడు గొంతు గాద్గద అంటారు కదా, కొంచెం పూడుకుపోయింది అంతే. దట్ వాజ్ ద వన్ మూమెంట్ వెన్ ఐ జస్ట్ చిన్న బాధ కలిగిన సందర్భం అంతే. పెద్దగా నేను ఏడ్ చేసిన సందర్భాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా విషయం తెలియాలి పిల్లలకి, యంగ్స్టర్స్కి. చాలామంది నన్ను ప్రొజెక్ట్ చేయరు, బికాస్ సినిమాల్లో మీరు అన్ని సక్సెస్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు, కోట్లు సంపాదిస్తున్నారు అని మాత్రమే, అంటే మీలో ఉన్న లవ్వీ డవీ సైడే చూపించకూడదు. ఐ ఆల్సో వాంటెడ్ టు నో ది అదర్ సైడ్ ఆఫ్ యు ఆల్సో. ఇట్ వాజ్ ఎ ప్యాథటిక్ అండ్ ఎ పెయిన్ఫుల్ జర్నీ. సివిల్ సర్వీసెస్ పోతుంటే ఓ పార్ట్ లాగేసుకున్నట్టు ఉంటుంది జీవితంలో. ఇంటర్వ్యూ పోతే ప్రిలిమ్స్ పోవడం వేరు, మెయిన్స్ పోవడం వేరు, ఇంటర్వ్యూ పోవడం ఏంటి ప్రతిసారి అన్నిసార్లు. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, చదువుకునే వాళ్ళు, సినిమాలు ట్రై చేసేవాడు, ఏ రంగంలో ఉన్నవాడు. ఇందాక మీకు చెప్పాను కదా, మన అవసరం సమాజానికి ఎప్పుడప్పుడు ఏదో రూపంలో పడుతుంది, పడుతుంది సమాజానికి. సినిమా ఇండస్ట్రీకి పడవచ్చు, మీరు యాంకర్ అయితే మీ దీనికి పడవచ్చు, నువ్వు డాక్టర్ అయితే ఇంకో దాని చోట పడవచ్చు. ఈ ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది అదే ఇప్పుడు అనేది సినిమా ఇండస్ట్రీలో కూడా